సరే ఈ తర్వాతది ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ కాదు కానీ బట్ ఇది జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎంత ఆల్కహాల్ గుండెకి మంచిది? ఓకే. రోజు 2 పెగ్గులు తీసుకుంటే మంచిది లేకపోతే రోజు 1 పెగ్గు తీసుకుంటే మంచిది? చిన్న ట్రిక్కీ క్వశ్చనే ఇది. అసలు ఆల్కహాల్ గుండెకేం మంచిది కాదు కదా సార్. అది కరెక్ట్ కదా, మీరు మళ్ళా కరెక్ట్. ఆల్కహాల్ అనేది ఏ మోతాదులో తీసుకున్నా కూడా గుండెకి మంచిది కాదు. ఇంతకుముందు అంతా అట్లా అనుకునేవాళ్ళు 2 పెగ్గులు తీసుకుంటే మంచిది అని. చాలా మంది ఇప్పుడు కూడా అనుకుంటున్నారు మనకి 2 పెగ్గులు తీసుకోమని చెప్పి. నేను ఏదో సగం మంది ఇన్స్టాగ్రామ్ ఎడ్యుకేటర్స్ మీరు సోషల్ గా తీసుకుంటానంటే మీ ఇష్టం తీసుకోండి కానీ ముఖర్జీ 2 పెగ్గులు తీసుకోవాలని చెప్పి తీసుకోకండి దయచేసి. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ ఇన్ జనరల్ అనేది. అసలు ఇది ఎందుకు వచ్చిందంటే అమెరికాని ఫ్రాన్స్ ని కంపేర్ చేయడం వల్ల వచ్చింది అనమాట. అమెరికాలో జంక్ ఫుడ్ తింటుంటారు, ప్యారిస్ లో కూడా జంక్ ఫుడ్ తింటుంటారు. అయితే ప్యారిస్ లో గుండె జబ్బులు తక్కువ, అమెరికాలో గుండె జబ్బులు ఎక్కువ. సో ఏంటా అని ఆలోచించేసి పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ పీపుల్ వైన్ తాగుతూ ఉంటారు ఈ జంక్ ఫుడ్ తో పాటుగా. సో వాళ్ళు చీజ్ తేలు తింటారు, మిగతా జంక్ కూడా తింటారు, బట్ వైన్ తాగుతున్నారు వీళ్ళు ఫుడ్ తో పాటుగా. అందువల్ల ఫ్రాన్స్ లో హార్ట్ అటాక్స్ అమెరికా కన్నా తక్కువ ఉన్నాయనేది టెస్ట్ చేసి చూసి అవునని తేల్చారు దాన్ని. అది అందరిలోకి వెళ్ళిపోయింది. ఇట్లాంటిది ఏదైనా ఉంటే ముందు అందరిలోకి వెళ్ళిపోయింది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది వైన్ అనే కాదు, వైన్ లో ఒక రెస్వెట్రాల్ అనే ప్రోడక్ట్ ఉంటుంది. దాని వలన రెడ్ వైన్ లో అది ఉండటం వల్ల కొంతవరకు బెనిఫిట్ వస్తుంది. కానీ అది విడిగా రెస్వెట్రాల్ సప్లిమెంట్ తీసుకున్నా కూడా లేకపోతే వైన్ తీసుకున్నా కూడా ఈజీగా రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. అంతకన్నా మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి కొంచెం మనం మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ పెట్టుకుంటే గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువ. వైన్ వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గకపోవడంతో పాటుగా కొన్ని గుండెకి రిథమ్ డిస్టర్బెన్సెస్ రావడం, బీపీ పెరగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ 0. అసలు ఎనీ ఫార్మ్ ఆర్ ఎనీ amount is also not advisable. Not advisable. On a daily basis. మళ్ళీ యు ఆర్ రైట్. చాలా కరెక్ట్ చెప్తున్నారు మీరు. నాకు ఆప్షన్స్ లో లేని ఆన్సర్ చెప్పాను.